నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. విశాఖపట్నం పరిధిలోని గోపాలపట్నం సర్వే నంబర్ 1/1 లో సుమారు 2 కోట్ల విలువ చేసే 400 గజాల ప్రభుత్వ సింహాచలం దేవస్థానాలకు చెందిన స్థలం కబ్జాకు గురై నిర్మాణ పనులు చేపట్టారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో కబ్జాకు గురైన స్థలాన్ని ఇరువురు అధికారులు పరిశీలించారు. సదరు స్థలం కబ్జాకు గురైనట్లు నిర్ధారణ కావడంతో ఇటు దేవస్థానం అటు రెవెన్యూకు సంబంధించి 2 హెచ్చరిక బోర్డులను పాతిపెట్టి కబ్జాకు పాల్పడ్డ వారికి చుక్కలు చూపించారు. ఒకే స్థలంలో 2 వేర్వేరు హెచ్చరిక బోర్డులు పెట్టడంతో స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇవ్వండి మేడం, ఇంకా ఎలాంటివి ఏమైనా చేస్తే అదే కదా మొన్న ఆపమన్నావు.